హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 54. గాఢంగా ఊపిరి వదిలి, ఒకవేళ నీ బాధ మరింత పెద్దదైతే నువ్వు నాకు పూర్తిగా చెప్పక్కర్లేదు. పేరు చెప్పు చాలు. కారణం కూడా నేను అడగను. నేను వెంటాడుతున్న భయం పేరేంటి? ఆమె చేతి మీద చెయ్యేసి అడిగాడు. పృథ్వీ. అతని కళ్ళలోకి చూస్తూ చెప్పింది ఆమె. అతని పేరు వింటేనే ఆకాష్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. కారణం ఏంటో అడగాలనుకున్నా అడగనని మాటిచ్చి ఉండటం వలన అడగలేకపోయాడు. ఆ పృథ్వీకి ఆమె ఎలా భయపడడం మాత్రం ఆకాష్ కి అస్సలు నచ్చలేదు. తనని కనీసం లెక్క చేయని ఆద్య అతన్ని చూసి భయపడడం, పరిగెత్తడం ఆకాష్ కి మింగుడు పడడం లేదు. వెంటనే సోఫా నుండి ఆవేశంగా లేచి నిలబడ్డాడు. ఉలిక్కిపడి చూసింది ఆద్య. ఆమె ఉలికిపాటును గమనించి అసహనంగా ఊపిరి వదిలి మళ్ళీ ఆమె పక్కగా కూర్చున్నాడు. భయంగా చూసింది ఆద్య. ఆమె దగ్గరికి జరిగి ఆమె చెయ్యి అందుకున్నాడు. చేతిలో చెయ్యేసి నేనున్నాను అన్నట్లుగా కళ్ళార్పాడు. మొహమాటంగా కళ్ళు కిందకి దించింది తను. ఆద్య, నువ్వు వాడికి ఎందుకు భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ వాడికి నువ్వు భయపడడం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఎవరిని లెక్క చెయ్యవు. ఎంత గొప్పవాడైనా నీకు తేడాగా కనిపిస్తే వాడిని గడ్డి పరకలా చూస్తావు. కానీ కానీ వీడికెలా భయపడుతున్నావు నువ్వసలు అని కోపంగా అడిగాడు ఆకాష్. నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆమె. అతనికి ఎలా చెప్పగలదు? అతనంటే ఎందుకు భయమో, ఎంత భయమో? అవును, ఆమె ఎవరికి భయపడదు. ఎంత పెద్ద ప్రమాదానైనా లెక్క చేయదు. కానీ ఆ ధైర్యం ఓ తీవ్రమైన భయం నుండి పుట్టింది. ఆ భయం మరి ఇప్పుడెందుకు? సమాధానం లేని ప్రశ్న ఆమెకది. అతని ముందు ఆమె శక్తి అంతా నశించిపోతుంది. గొంతు పెగల్లేదు. ఆమె జీవితం మొత్తం అతని నియంత్రణలోనే ఉందేమోనన్న భావన, వణుకు, అది వివరించలేని గగురుపాటు, గొంతు పెగల్లేని ఆర్తనాదం, ఎందుకు ఏమిటి అని వివరించలేని గతపు గాయం. ఆ గతాల చేదు నుండి అన్ని విధాలుగా బయటకు వచ్చింది, కానీ ఒక్క అతని విషయంలో మాత్రం అక్కడే ఆ 4 గోడల మధ్య ఆమె గొక్క పెట్టి ఏడ్చిన ఏడుపుల్లోనే ఆగిపోయింది. ఆమె నిశ్శబ్దాన్ని చూసి గాఢంగా ఊపిరి వదిలి, సరే పద, 1 వీక్ ఇండియా వెళ్ళొద్దాం. అక్కడి బ్రాంచెస్ లో చిన్న చిన్న ఎర్రర్స్ క్లియర్ చేయాల్సి ఉన్నాయి. అండ్ నీకు కూడా కాస్త రిలీఫ్ గా ఉంటుంది అన్నాడు. కళ్ళు పెద్దవి చూస్తూ భయంగా చూసింది. ఏంటి అని అడిగాడు అతను. నేను రాలేను అని చెప్పింది చిన్నగా. ఎందుకని? మళ్ళీ వాడు నీ పక్క సీట్లో కూర్చుంటాడనా అని అన్నాడు అతను. అతను అతను నా వెనుకే వస్తాడు ఏటో ఆలోచిస్తూ చెప్పింది. నువ్వు ముందు వాణ్ణి అతను గితను అని గౌరవంగా పిలవటం మానే. ఆకాష్ కి పిచ్చ కోపం వచ్చింది. ఇంతవరకు ఊహర్లో కూడా అతన్ని అమర్యాదగా పిలవలేదు. ఎప్పుడూ అతన్ని తలుచుకున్నా ప్లీజ్ వదిలేయండి అంటూ ఆమె బతిమాలిన మాటలే గుర్తొచ్చేవి. ఒకవేళ అతన్ని ఏమైనా అంటే తనని ఇంకేమైనా చేస్తాడేమోనని. ఎన్ని సంవత్సరాలు గడిచినా అందులో నుండి తేరుకోలేకపోయింది ఆద్య. బలంగా దృఢంగా ఉన్న ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి ఓ భయం ఉంటుంది. ఆ భయాన్ని దాటితేనే మనం మన అసలైన జీవితాన్ని చూడగలుగుతాము. ఆలోచనలో కొట్టి మిట్టాడుతున్న ఆమెని కదుపుతూ, నిన్నే ముందు వాణ్ణి వాడు అను అనడమే కాదు, నీ కోపం అంతా పోయేలా వాణ్ణి ఇష్టం వచ్చినట్లుగా తిట్టు అన్నాడు. తిడితే తీరిపోయేది కాదు ఆమె కోపం. కొడితే తగ్గిపోయేది కాదు ఆమె పంతం. ఆమె భయానికి ముగింపు పలకాలంటే అతడింకా ఆమెను ఏమీ చెయ్యలేడని ఆమె నమ్మాలి. అలా ఎప్పుడు నమ్మగలదు? అతని జీవితం మొత్తం ఆమె చేతుల్లోకి వచ్చి ఉండాలి. అలా ఆమె నమ్మాలి. ఆమె తీవ్రమైన భావాలను ఆమె కనుల ద్వారానే గమనించి, అమ్ములు, కళ్ళు మూసుకో అన్నాడు ఆకాష్ ఆమె ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుంటూ. ఎందుకు అన్నట్లుగా చూసింది ఆద్య. మూసుకో అన్నట్లుగా కళ్ళార్పాడు ఆకాష్. సరేనంటూ కళ్ళు మూసుకుంది తను. పృథ్వీని తలుచుకో అని అన్నాడు ఆకాష్. ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఆమె భయం అర్థమై ఆమె 2 చేతులను తన చేతుల్లో బిగించాడు ఆకాష్. ఇప్పుడు నువ్వు ఈ ఆకాష్ గడి ఇంట్లో ఉన్నావు. ఆకాష్ నీ పక్కనే ఉన్నాడు. ఈ సైకోని దాటి వాడిక్కడికి రాలేడు. వాడి నీడ కూడా ఇకపై నీ మీద పడనివ్వను. నన్ను నమ్ము అన్నాడు గాఢంగా ఆమె కళ్ళల్లోకి చూసి. అతని కళ్ళల్లో నిజాయితీని చూసి కళ్ళు మూసుకుంది తను. పృథ్వీని తలుచుకో అన్నాడు ఆమె చేతులను మరింత బలంగా పట్టుకుని. గాఢంగా ఊపిరి వదిలి అతన్ని తలుచుకుంది ఆద్య. ఆ ఇల్లు, ఆ హాల్, ఆ పడక గది, ఆ వంటగది అన్నీ ఆమె కళ్ళ ముందు కదిలాయి.
అతను కోపంగా ఆమెను తిట్టిన తిట్లు, చూపులు, ఆ రాక్షసత్వం అంతా ఆమె కన్నుల ముందు కదిలింది. భయంతో గుండె వేగం పెరగ్గా ఆకాష్ చేతులను గట్టిగా పట్టుకుంది తను. ఆమె ముఖం వంక తీక్షణంగా చూశాడు ఆకాష్. పృథ్వీ భయంకరమైన గొంతు, అతను పెట్టిన ఆంక్షలు, విరిచిన అరచెయ్యి అన్నీ గుర్తుకు రాగానే ఆమె హృదయం ఆయాసపడింది. ఊపిరి బరువు వేగం పెరుగుతూ ఉండగా ఆమె ఎంత భయపడిందో చెప్తూ నుదుట నుండి కుడివైపుగా చెమట రూపంలో కన్నీళ్లు, కళ్ళ నుండి కన్నీళ్ల రూపంలో రక్తం రావటం మొదలయ్యింది. ఆమె కన్నీళ్లు తుడిచి, వాడు నిన్ను ఎంత బాధ పెట్టాడో, ఏం చేశాడో నాకు తెలియదు, కానీ అది ఎంత బాధైనా సరే, ఎంత నొప్పైనా సరే ప్రస్తుతంలో లేదు. ఇప్పుడు నువ్వు మాత్రమే ఉన్నావు. కానీ ఒక్కటి మాత్రం నిజం, వాడు నిన్ను వదలాలి అనుకోవట్లేదు. నిన్ను నీ జీవితాంతం వెంటాడుతూనే ఉంటాడు. నీకిష్టం లేకుండా నీ బ్రతుకునంతా వాడు గుప్పెట్లో బిగిస్తాడు. ఆకాష్ మాటలకి భయంతో గుటకలు మింగింది ఆద్య. అదంతా గమనిస్తూనే చెప్పడం మొదలెట్టాడు ఆకాష్. ఇప్పుడు నీకు రెండే దారులున్నాయి ఆద్య. ఒకటి వాడు చెప్పినట్లు వింటూ జీవితాంతం భయపడడం, మరొకటి వాణ్ణి ఎదిరించి నిలబడడం. ఒకటి చావైతే మరొకటి బ్రతకటం అన్నాడు ఆకాష్. చావటమా? మళ్ళీనా? అది అతని కోసం. అతని నుండి చవి చూడాల్సిన నరకమంతా చూసేసింది. ఇక తను ఏ మాత్రం తట్టుకోలేదు. అందరిలా ఆమెకు జీవించే హక్కుంది. సంతోషంగా జీవించాలి ఆమె ఇప్పుడు. ఎందుకు చనిపోవాలి? ఆమె ఎట్టి పరిస్థితిలోని చావుకు అర్హురాలు కానే కాదు. నిలబడాలి, జీవించాలి, నేను బ్రతకాలి అని అంది ఆద్య. అంటూ చిన్నగా నవ్వాడు ఆకాష్. నువ్వు బ్రతకాలి అంటే ముందు నీ భయం చావాలి, వాడు చావాలి, అప్పుడే నువ్వు బ్రతకగలవు అన్నాడు. లేదు, వాడు చనిపోకూడదు, అలాగని వాడు బ్రతకకూడదు. నేనెంత నరకం అనుభవించానో వాడు అంతలా అనుభవించాలి. చెప్పుకోవడానికి ఎవరూ ఉండకూడదు. ఇటు దుఃఖం అటు కోపం కలగలిపి ఆమె గొంతు తడబడింది. జీవితంలో ఒక్కసారైనా సరే నా చెయ్యి వాడు చెంప పగలగొట్టాలి, కన్నీళ్లతో పొళ్ళు కొరుకుతూ చెప్పింది. జీవితంలో మొదటిసారి పృథ్వీ మీదున్న భయాన్ని దాటి అతని మీద కోపాన్ని చూపించగలిగింది. అతన్ని తిట్టింది. అతని మీదున్న కోపాన్నంతా మాటల రూపంలో చూపించగలిగింది. ఇంతకాలం అతను ఒక దెయ్యం, రాక్షసుడు. అతను ఆమెకు సమానం కాదు. ఆమె కంటే గొప్ప, ఆమె కంటే అనంతం. అతన్ని కోపడ్డం కూడా ఆమె ఊహకందని విషయం. కానీ ఈ రోజు కోప్పడగలిగింది. మనసు కాస్త తేలిక పడింది. ఆమె చెప్పడంలోనే ఆ విషయాలన్నిటినీ ఆమె ఊహించుకుంది. చాలా వరకు మనకు తెలియదు, కానీ మన తిట్లన్నీ ఊహలతోనే ముడిపడి ఉంటాయి. అతన్ని కొట్టాలన్న కోరిక ఊహారూపం దాల్చడంతో ఆద్య మనసు తేలిక పడింది. విపరీతమైన భయం ఎప్పుడూ ఒక మనిషి మీద కోప్పడేలా చెయ్యదు. ఆ భయం కనుమరుగైనప్పుడు మన మెదడు పనిచేస్తుంది. తేలికైన హృదయంతో తెలియకుండానే ఆద్య పెదవులు విచ్చుకున్నాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆకాష్ని చూస్తూ ప్రశాంతంగా నవ్వింది. కళ్ళల్లో కాంతి, హృదయంలో శాంతి ఆమె ముఖంలో తెలుస్తూ ఉండగా మొదటిసారి ఆమెలో చూసిన ఆ భావనకి చిరునవ్వు నవ్వాడు ఆకాష్. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ అంది తృప్తిగా. ఆమె ఆనందాన్ని చూసి సంతృప్తిగా కళ్ళార్పుతూ అతని చేతుల్లోని ఆమె చేతులని దగ్గరికి లాక్కున్నాడు ఆకాష్. అప్పుడు గమనించింది ఆద్య ఇంతవరకు జరిగిందేంటో. అతని గుండెల్లో తల దూర్చి ఏడవడం, అతని చేతుల్లో ఒదిగిపోవటం, అతన్ని పట్టుకోవడం అంతా గుర్తుకు రాగానే తెలియని భావం ఏదో మనసు నిండా కలవర పెట్టగా ఒక్కసారిగా చేతులను వెనక్కి తీసుకుంది తను. ఆమె ఎలా చేయటంతో తేరుకుని లేచి నిలబడ్డాడు ఆకాష్. మనం ఇండియాకి ఎప్పుడు వెళ్తున్నాం అని అడిగింది ఆద్య. చెప్తా పద, ఆఫీస్కి వెళ్దామంటూ కార్ కేసు తీశాడు ఆకాష్. లోపలికి వెళ్లారు ఆద్య, ఆకాష్. అందరినీ పిలిచి, ఆద్య మేము ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే వర్క్ చేస్తారు. చిన్న పని పెండింగ్ లో ఉండటం వలన నేను ఆద్య మేడం ఇండియాకి వెళ్లాల్సి వస్తుంది. ఎల్లుండి వెళ్ళి 1 వీక్ లో వచ్చేస్తాం. మేము ఇక్కడికి వచ్చేంత వరకు ఆఫీస్ బాధ్యత అంతా జాన్ అండ్ రుచిత చూసుకుంటారు అంటూ చెప్పి ఆద్యని తన క్యాబిన్ కి రమ్మని చెప్పి లోపలికి వెళ్ళాడు ఆకాష్. కాసేపు ఆగి జాన్ ని లోపలికి రమ్మన్నాడు. అతను రాగానే ఏదో పెనుగులాడినట్లుగా ఆద్య ముఖాన్ని దగ్గరగా చూశాడు. ఆమె నుదుటి మీద చిన్నగా గాయం కనబడేసరికి అయ్యో మ్యామ్ అంటూ ఆకాష్ అనుమతి తీసుకోకుండానే వెంటనే బయటికి పరిగెత్తాడు. ఎందుకలా వెళ్తున్నాడో తెలియక ఆద్య, ఆకాష్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కాసేపటికి చిన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తో లోపలికి వచ్చాడు జాన్.
అది చూసి ఎవరికేం జరిగిందని ట్రీట్మెంట్ చేయడానికి వచ్చాడో అర్థం కాక ఆకాష్ వింతగా చూస్తూ ఉంటే ఆద్య పట్టించుకోకుండా జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చుంది. ఇక లోపలికి వచ్చి ఆ బాక్స్ ని ఆకాష్ టేబుల్ మీద కంగారుగా పెట్టాడు. చిరాగ్గా చూశాడు ఆకాష్. ఆద్య మేడం చిన్నపిల్లల ఇలా దెబ్బలు తగిలించుకుంటే ఎలా, చూసుకోవాలి కదా మేడం అంటూ కాటన్ స్పిరిట్ తీశాడు జాన్. అతని మాటలకు ఆశ్చర్యపోతూ తన చేతుల వంక కాళ్ళ వంక చూసుకుంది ఆద్య. అక్కడ కాదు మేడం ఇక్కడ అంటూ నుదుటి మీద కుడి పక్కగా ఆమెకు దెబ్బ తగిలిన చోట స్పిరిట్ తో అదిమాడు. జాన్ నొప్పితో అరిచింది ఆద్య. కొంచెం ఓర్చుకోండి మేడం అంటూ ఫస్ట్ ఎయిడ్ చేశాడు జాన్. దెబ్బ తగిలినప్పుడు కూడా ఇంతలా అరిచి ఉండదు, వీడు ట్రీట్మెంట్ తో నొప్పిని గుర్తు చేస్తున్నట్లున్నాడు అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం ఏ భావం చూపించకుండా నిద్రపోతున్నట్లు చూస్తూ కూర్చున్నాడు ఆకాష్. ఇట్స్ ఓకే జాన్, ఎంతో సున్నితంగా చెప్పింది ఆద్య. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఓకే మేడం, చూడండి ఎంతలా వాచిందో అంటూ ప్లాస్టర్ వేశాడు జాన్. కాస్త మామూలుగానే ఊపిరి తీసుకుని ఆకాష్ వంక చూశాడు. అతని చూపులు చూసి అతని టేబుల్ మీద పెట్టిన